చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ స్వతంత్ర సమరయోధులు గడ్డం తిరుపతి రెడ్డి వర్ధంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన తిరుపతి రెడ్డికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ నాగం కుమార్, గ్రామ సర్పంచ్ న్యాత విజయ జార్జ్, ఎంపీటీసీ గడ్డం రణధీర్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు గడ్డం తిరుపతి రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మస్కు పద్మ, మల్లారెడ్డి, నాయకులు న్యాత నవీన్, ఇసా, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తిరుపతి రెడ్డి గారి ఆశయాలను కొట్లాడిన కుటుంబం అదేవిధంగా తన బాటలోనే నడుచుకుంటూ వాళ్ళ కొడుకు రవీందర్ రెడ్డి గారు సుతం ఈ గ్రామానికి సేవలు ఎనలేని చేసినారు. అయినప్పటికీ ఇంత రాజకీయం చేసినప్పటికి సుతం వాళ్ళ జీవితాలు వాళ్ళ పిల్లలకేం మిగిల్చలేదు, వాళ్ళ పిల్లల సుతము ఇవాళకి అందరికంటే చాలా తక్కువ తక్కువ ఉపాధి ఉన్నదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే స్వతంత్ర సమరయోధుల జీవితం వాళ్ళు దేశానికి అర్పించినప్పుడు మేము ఈ గ్రామానికి అర్పించేది ఏంది అన్నట్టు వాళ్ళ కొడుకు సుతం అదే విధంగా ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈ రోజులలో ఒక చిన్న పోస్ట్ ఉంటేనే ఎంతో విర్రవీగి వీళ్ళెంత వాళ్ళెంత అనే రోజుల్లో వాళ్ళంతటి అవకాశం వచ్చినా కానీ వాళ్ళ సర్పంచ్గా సుతం బాధ్యతలు చేసినా కానీ ఇప్పటికి సుతం వాళ్ళు మన గుండెల్లో ఉంటున్నారంటే ఏళ్ళు కొంతమంది వేళ్ళ మీద మాత్రమే లెక్క పెట్టుకోవచ్చు. అటువంటి ప్రజలు ఈ గ్రామంలో ఉన్నందుకు మాకు వరుసకు తాత అవుతారు, మా వంశస్థులే. అయినా మేము గొప్పగా చెప్పుకుంటాం. మా కుటుంబం నుంచి కానీ మా ఊరు గురించి కానీ ఒక స్వతంత్ర యోధుడు ఉన్నాడు అని. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు గడ్డం ఎల్లారెడ్డి గారు ఉండే, అయ్యో అక్కడ తను ఉన్నాడు. నేను చదువుకున్నప్పుడు 10th క్లాస్ అక్కడనే ఉండే. కానీ ఇక్కడ సుతం మాకు ఒక కుటుంబం ఉన్నది, సమరయోధులు. వాళ్ళ స్ఫూర్తితోటే మేము ఇంత ధైర్యంగా ఉంటున్నాం, మాట్లాడుతున్నాం అని అంటే మాకు మూలాలు సుతం అక్కడి నుంచే ఉంటాయి. కాబట్టి మేము ఏదైనా స్పష్టంగా మాట్లాడతాం, ముంగట మాట్లాడతాం. అటువంటి భావాలతోటి ఈ ఊళ్ళో ఉండున్నందుకు నేను సుతం గర్విస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకు, సర్పంచ్ గారికి, జెడ్పీటీసీ నాగం కుమార్ గారికి, మన లడ్డు గారికి, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ మల్లారెడ్డి గారికి, అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బండపల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వతంత్ర సమరయోధులు ఒక మారుమూల బిడ్డ, ఒక బండపల్లి గ్రామం చెందినటువంటి గడ్డం తిరుపతి రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వారి కుటుంబ సభ్యులందరం కలిసి వారితో పాటు కుటుంబ సభ్యులతో సహా వారితో పాటు మేము సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మాజీ ఎంపీటీసీ గారు, మేము ఈ గ్రామానికి చెందినటువంటి ప్రముఖులందరం కలిసి వారికి నివాళులు అర్పించడం, నిజంగా ఆ కార్యక్రమంలో మేము భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా భావిస్తూ, ఆ మాట ఎందుకంటున్నంటే ఈ ప్రాంతం కోసం ఒక మారుమూల గ్రామాల్లో ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు వారి కష్టాల్లో పాల్పంచుకున్నటువంటి ఒక గొప్ప నేతగా మేము భావిస్తూ, వారు ఇంతమంది పెద్దలు పద్మకారు చెప్పిన విధంగా ఈ ప్రాంతానికి వారు ఎనలేని సేవ చేసిన నేతృత్వంలో నిజంగా వారి ఆశయాలు కొనసాగాలంటే వారి కుటుంబ సభ్యుల సహకారంతో మేము కూడా వారిని ఇన్స్పైర్గా తీసుకొని ఈ ప్రాంతానికి చెందినవాడిగా మేము కూడా తప్పకుండా వారి ఆశయాలను కొనసాగించే విధంగా మేము కూడా ప్రయత్నం చెప్తున్న మాట చెప్తూ, వారి కుమారుడు కూడా ఆ పెద్దలు రవణ ఉండే, వారు కూడా ఈ ప్రాంతం కోసం కొట్లాడిన తీరు మనందరికీ తెలిసిన విషయం. ఒక మంచి మనిషి. వారితో పాటు వారి మన్మడు కూడా, వారి కుటుంబ సభ్యులు కూడా నిజంగా వారి త్యాగాన్ని గుర్తించి ఈరోజు వారందరూ ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా ఈ గ్రామానికి వచ్చి చేయడం చాలా సంతోషంగా భావిస్తూ తప్పకుండా వారి ఆశయాలు కొనసాగించే విధంగా మేమందరం ప్రయత్నం చెప్తామని ముగిస్తా ఉన్నాం.